హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భావని అండ్ తనుష్. లాస్ట్ మంత్ మేము ఉత్తరప్రదేశ్ స్టేట్లోని టెంపుల్స్ అన్నీ చూడడానికి ప్లాన్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ ఒక 10 days ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. మేము ఏ టెంపుల్స్ చూసాము అవన్నీ కూడా వీడియోస్ చేసి 1 by 1 పెడతాను. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. కాశీలో మేము ఏ టెంపుల్స్ చూసాము, ఆ టెంపుల్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ నాకు తెలిసినవన్నీ కూడా కవర్ చేస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ ఇంకా మా జర్నీకి వస్తే మేము హైదరాబాద్ నుంచి కాశీకి ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. సో మన పేరెంట్స్ మన కోసం చిన్నప్పటి నుంచి ఎన్నో చేస్తారు, కానీ వాళ్ళకి కొన్ని చిన్న చిన్న కోరికలు ఉంటాయి. జస్ట్ లైక్ ఒక ఫ్లైట్ ఎక్కాలను, ఇంకా ఏదన్నా అయ్యి ఉండొచ్చు. సో అలాంటి చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకి ఇవ్వాలి అని మేము అనుకున్నాం అనమాట. అందుకని అమ్మని ఒక్కసారన్నా ఫ్లైట్లో తీసుకువెళ్ళాలి అని మేము కాశీకి ఇలా ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. సో వాళ్ళ హ్యాపీనెస్కి వాళ్ళని మనం ఇవ్వాలి కదా వాళ్ళకి మనము. అండ్ ఇంకా మా జర్నీకి వస్తే మేము 4 వెళ్తున్నాము. సో నేను, మా వారు, తనుష్, అమ్మ వెళ్తున్నాం అనమాట ఈ టూర్కి. భావని కాలేజ్లో భావనికి పర్మిషన్ ఇవ్వలేదు, సో మేమంతే వెళ్తున్నాము. అండ్ తనుష్ ఇది ఫస్ట్ టైం ఫ్లైట్ కదా, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు తనుష్ ఫ్లైట్ జర్నీ కోసము. జర్నీ అంతా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. కొంచెం టేక్ ఆఫ్లో ల్యాండింగ్లో కొంచెం ఇయర్ పెయిన్ వచ్చిందనమాట తనుష్కి, మిగతాదంతా బాగుంది. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఎయిర్పోర్ట్లో ఎంత కాస్ట్లీ ఉందంటే ఫుడ్, ఒక చిన్న కప్ ఆఫ్ టీ ఆర్ కాఫీ కూడా 80 రూపీస్ అలా ఉంది ఇంచుమించు, చాలా కాస్ట్లీ ఉంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఎంత ఉంటుందో ఏమో మరి. సో మేము కొంచెం స్నాక్స్ తెచ్చుకున్నాము, ఇంకా ఆ స్నాక్సే తినేసాము. మాది ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ అనమాట. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయకుండా స్నాక్స్ తినేసాము. సో బెటర్ మనము చక్కగా బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ప్యాక్ చేసుకొని ఇంటి నుంచి తెచ్చుకొని అది మనం ఎయిర్పోర్ట్లో లాబీలో కూర్చొని తినచ్చు అనమాట. ఎలాగో మనము చెక్ ఇన్ అయ్యాక చాలా టైం ఉంటుంది, మనం అక్కడ వెయిట్ చేస్తాం కదా, ఆ టైంలో తినేయచ్చు మనము. అండ్ ఇంకా మా జర్నీలో కాశీకి వెళ్ళడానికి మేము ఇలా ఫ్లైట్ బోర్డ్ చేసాం కదా, ఆల్మోస్ట్ 1.5 hour జర్నీ ఇది, కాశీకి రీచ్ అయిపోతాం అన్నమాట. అండ్ ఇంకా మేము ఈ జర్నీని జూన్ మంత్ ఎండ్కి ప్లాన్ చేసుకున్నాను నేను. యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే జూన్ ఎండ్ కదా, సో సమ్మర్ కొంచెం తగ్గుతుంది, టెంపరేచర్ చాలా వరకు తగ్గుతుంది అని అనుకున్నాను. కానీ ప్లాన్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అనమాట మాది. టెంపరేచర్ మనకి 42 or 43 ఉంటుంది, కానీ ఉత్తరప్రదేశ్లో ఇమాజిన్ 49, 50 కూడా చూసాము ఢిల్లీలో మేము. అంత హీట్ ఉంది, ఎంత గాలులు ఉన్నాయంటే వేడి గాలులు, చాలా వేడి గాలులు ఉన్నాయి. నైట్ ఇంచుమించు 7:30 వరకు కూడా చీకటి పడట్లేదు, అంత గాలులు ఉన్నాయి అక్కడ, అంత లైట్ ఉందన్నమాట అక్కడ. ఇంకా గాలులకి మా అందరికీ వడదెబ్బ తగిలేసింది. సో ఇంకా ఈ ఎండలో మేము వాడిపోయి మాడిపోయి వడదెబ్బ తగిలి అలా వచ్చాము మా జర్నీకి ముగించుకునేసరికి. సో ఫస్ట్ డేనే మాకు ఈ హీట్ చూసి అర్థమయ్యి మేము మిగతా ఈ 10 days జర్నీ ఎలా చేసుకున్నామంటే మార్నింగ్ 6 కల్లా రెడీ అయ్యి కొన్ని టెంపుల్స్ 12 o'clock దాకా చూసేవాళ్ళం అనమాట. సో ఆఫ్టర్నూన్ 12కి రూమ్కి వచ్చి చక్కగా లంచ్ చేసుకొని కాస్త రెస్ట్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ మిగతా టెంపుల్స్ 5 o'clock నుంచి అలా స్టార్ట్ చేసామన్నమాట. సో అంత రెస్ట్ తీసుకున్నా కూడా ఎండకి వెళ్ళకుండా మాకు వడదెబ్బ తగిలేసింది, చాలా సఫర్ అయ్యాము జర్నీలో మాత్రం మేము. అండ్ ఆ వేడికి చల్లటి నీళ్ళు తాగాలనిపించేది, అంత చల్లటి నీళ్ళు తాగేసరికి మాకు బాగా జలుబు, థ్రోట్ ఇన్ఫెక్షన్, ఫీవర్ వచ్చేసాయి. ఇంకా నా వాయిస్ కూడా ఇంకా సరిగ్గా రాలేదు చూడండి, ఇప్పటికే 15 days అయినా సరే ఇంకా నా థ్రోట్ ఇంకా సరి అవ్వలేదు. అయినా సరే వీడియోస్ లేట్ అయిపోతున్నాయి కదా అని ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. బేర్ విత్ మై వాయిస్, ఏమన్నా కొంచెం వాయిస్ అలా ఇలా ఉంటే. సో ఇంకా ట్యాబ్లెట్స్ అయ్యో మేము తీసుకెళ్ళాము కాబట్టి ఇంకా ఆ ట్యాబ్లెట్స్ వేసుకొని సో ఇంకా అలాగ జర్నీ కంటిన్యూ చేసాము. ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ లగేజ్ తీసుకెళ్తాయి అన్నమాట ఫ్లైట్లోంచి, అక్కడ లగేజ్ దగ్గర వేసేస్తాయి. అండ్ ఇక్కడ లారీ ఉంది కదా, ఇది ఫ్యూయల్ నింపుతుంది ప్లేన్లోకి. అది పెట్రోల్ కన్నా కూడా చాలా కాస్ట్లీ ఉంటుందంట, క్వాలిటీ చాలా బాగుంటుందంట. సో అలా ఫైనల్గా కాశీలో ల్యాండ్ అయ్యాము.
ఎంత సంతోషంగా ఉందంటే కాశీలో అడుగుపెట్టినందుకు. ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి కలకన్నాం మేము, కాశీ ఎప్పుడు వెళ్తాము అని. కాశీ విశ్వనాథుడి దర్శనం చేసుకోవాలని ఎంతో తప్పించాము. ఇన్నాళ్ళకి ఆ స్వామి దయ కలిగింది, ఇన్నాళ్ళకి ఆ స్వామి దయ వల్ల రాగలిగాం మేము కాశీకి. సో చాలా ఆనందంగా ఉంది స్వామిని చూడబోతున్నందుకు. ఇంక ఇలా మేము ఇంకా ఎయిర్పోర్ట్లోకి వచ్చేసామన్నమాట. ఇంకా మా లగేజ్ అంతా తీసుకొని ఇంకా మేము ఒక ఆశ్రమం బుక్ చేసుకున్నాము. ఆశ్రమం సత్రం లాగా అనమాట, అక్కడికి వెళ్ళాము. ఇక్కడ 2 ఆశ్రమాలు ఉన్నాయి తెలుగు వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళవి. రామతారక ఆంధ్ర ఆశ్రమం అని ఒకటి ఉంది, సైకిల్ స్వామి ఆంధ్ర ఆశ్రమం అని ఒకటి ఉంది. సత్రాలు అనమాట ఇవి. సో ఛార్జ్ తక్కువ ఉంటుంది. అలాగే వీళ్ళు మనకి మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. అలాగే మనకి పిండ ప్రదానం ఇలాంటివి అన్నీ ఉంటాయి కదా, పూజలు ఇవన్నీ కూడా వాళ్ళు మనకి అక్కడ పూజారులు ఉన్నారు, అన్నీ దగ్గరుండి చేయిస్తారనమాట. సో ఇవి బాగున్నాయి సత్రాలు. సో ఇవన్నీ ఒక ప్లేస్లో ఉంటాయి, సోనార్పుర పాండే హవేలీ అనే ప్లేస్లో ఉంటాయి అన్నమాట. సో మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాము రూము ఒక సత్రంలోనే ఇలాగా. సో డైరెక్ట్ ఇంకా క్యాబ్ తీసేసుకొని అక్కడికి వెళ్ళిపోయాము. ఎవరికన్నా ఈ ఆశ్రమాలు సత్రాలు డీటెయిల్స్ కావాలంటే మెసేజ్ చేయండి, డీటెయిల్స్ ఇస్తాను నాకు తెలిసినవన్నీ. సో ఇంక ఇలాగా మేము మా సైకిల్ స్వామి ఆశ్రమానికి వెళ్ళిపోయాము. లగేజ్ అంతా పెట్టి ఫ్రెష్ అప్ అయ్యి సో దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. మేము 300 రూపీస్ టికెట్ బుక్ చేసుకున్నాము, ఇక్కడే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. రష్ ఎలా ఉంటుందో ఏమో చూద్దామని బుక్ చేసుకున్నాము అన్నమాట. సో అక్కడికి వెళ్ళాక కూడా మనకి 300 రూపీస్ టికెట్ సేల్ చేస్తున్నారు, అక్కడైనా బుక్ చేసుకోవచ్చు, లేదా ఫ్రీ దర్శనం అయినా ఉంటుంది, అంత పెద్ద క్యూ ఉండదు. సో ఇదే గేట్ నెంబర్ 4, ఇక్కడి నుంచే మనం లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ మనం చెప్పులన్నీ వదిలేసి లోపలికి వెళ్ళాలన్నమాట. సో మా దర్శనం చక్కగా అయింది, స్వామిని కన్నులారా చూసుకున్నాము. ఒక 1 అవర్ పట్టింది దర్శనానికి. స్వామిని చక్కగా చూసుకొని మనసులో చక్కగా శివనామస్మరణ చేసుకుంటూ దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత ఇలా బయటికి వస్తే ఇది కొత్తగా మోదీ గారు నిర్మించిన లలితా ఘాట్ అన్నమాట ఇది. సో ఇక్కడ మనకి ఇక్కడ గంగమ్మలో ఇలా స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని అలా స్వామి దగ్గరికి వెళ్ళిపోవచ్చు, కాశీ విశ్వనాథుడి దర్శనం చేసుకోవచ్చు మనము. చాలా బాగుంది, ఘాట్ అంతా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, చాలా క్లీన్గా ఉంది. అండ్ ఇక్కడ ఈవినింగ్ ఇక్కడ మనకి ఇదేంటి హారతి కూడా ఇస్తున్నారనమాట. మేము హారతి అంతా చూడలేదు, నెక్స్ట్ 2 డేస్ ఉంటాం కదా అప్పుడు ప్లాన్ చేసుకుందాంలే అని ఇంకా జస్ట్ కాసేపు చూసి వచ్చేసాం మేము. ఇక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. సో ఘాట్ అంతా చాలా బాగుంది. మన కాశీ విశ్వనాథుడి గుడి ధ్వంసం అయ్యాక ఇది మళ్ళీ పునరుద్ధరించారనమాట. ఈవిడే ఈ రాణి, ఈవిడ పేరు అహల్యాదేవి. ఈవిడ తిరిగి మన గుడిని పునరుద్ధరించారు. చాలా బాగుంది, దర్శనం చాలా బాగుంది. ఇంకా మా స్లిప్పర్స్ అంతా కలెక్ట్ చేసేసుకొని మేము ఇంకా రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. సో ఇంకా మేము నెక్స్ట్ డే ఏమేమి చూసాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో పెడతాను, తప్పకుండా వీడియోస్ అన్నీ చూడండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భావని అండ్ తనుష్. బాయ్ బాయ్.